మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, జూన్ నెల విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల ఎలా కలిసి రాబోతుంది, ఎటువంటి ప్లస్లు మైనస్లు జరగబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళకి 10వ ఇంట్లో కుజుడు, 11వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు. సో దిస్ ఇండికేట్స్ వెరీ పాజిటివ్ చేంజ్. సో అద్భుతమైన విషయం ఏంటంటే ఆ జాబ్ కావచ్చు, ఆ వ్యాపార అవకాశం కావచ్చు, అది వీళ్ళకి క్లియర్ కట్గా కనబడబోతుంది ఎదురుగా. ఇప్పుడు మీరు ఎదురుగా నాకు కనిపిస్తున్నారు, ఆ వైట్ షర్ట్ వేసుకున్నారు, క్లియర్గా కనిపిస్తుంది కదా. సో అంత క్లియర్గా కనిపిస్తుంది ఎదురుగా వాళ్ళకి. చాలా గొప్ప విషయం ఇది. చాలామంది జాబ్లు ఎక్కడ తెలీదు, మాకు చాలా ప్రతిభ ఉందండి కానీ మాకు జాబ్స్ ఎక్కడ దొరికితే తెలీదు, మాకు ఎవరు పరిచయాలు లేరు, ఏ కంపెనీకి వెళ్ళాలో మాకు తెలియదు, నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను, అప్లై చేసినా నాకు కాల్ రావట్లేదు అంటారు. ఆ సోర్స్ అది కనిపిస్తుంది ఎదురుగా. మీకు సోర్స్ ఎదురుగా కనిపిస్తే ఇంకేంటి అవకాశం వచ్చేసినట్టే కదా. సగం పని అయితే అయిందా లేదా? సగం పని అయితే అయిపోయింది. సో అది మంచి విషయం. అవకాశం ఎదురుగా ఉంటుంది. తర్వాత శుక్రుడు బుధుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల రాజమౌళి తెలివితేటలు, అంటే ఎవరికి లేనంత ఐడియా, ఎవరికి లేనంత ప్లానింగ్ ఉంటుంది ఆ మనిషికి. సో అంత మంచి ఐడియా, అంత మంచి ప్లానింగ్తో వీళ్ళు వెళ్తారు. అవకాశం కనిపించింది. నెక్స్ట్ ఏంటి? ప్లానింగ్. వీటితో ఎలా మాట్లాడాలి, ఈ ఇంటర్వ్యూని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, వ్యాపారాన్ని ఎలా పైకి తీసుకెళ్దాము, ఏం చేద్దాము, ఎలా చేద్దాము. సో బేసిక్గా విపరీతమైన తెలివితేటలు వాడేస్తారు. ఎందుకంటే ఒక అవకాశం వచ్చిన తర్వాత మనిషి ఏంటి, దాన్ని పిండేసి ఎలా అయినా ఎంత డబ్బు లాగగలిగితే మనకు అంత సక్సెస్ కదా. ఇండియాలో అయితే స్పెషల్గా డబ్బు అనేది చాలా అవసరం. ఇప్పుడు మీరు వేరే దేశాలకు వెళ్ళిపోతే, అమెరికా లాంటి దేశాల్లో మీకు డబ్బుల్లో చాలా పనులు మీకు అవ్వవు. మీకు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదు, మీకు ఫ్రెండ్స్ దొరకరు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అమెరికాలో. మీకు తీసుకెళ్తే అంత ఈజీగా మీకు ఫ్రెండ్స్ అవ్వరు, అంత ఈజీగా డాక్టర్ అపాయింట్మెంట్ దొరకదు. అంటే అంత ఈజీగా షిఫ్ట్ అవ్వాలంటే అంత తొందరగా మనకు అక్కడ అవ్వదు. అమెరికాలో జాబ్స్ అంత తొందరగా దొరకవు. ఇప్పుడు హైదరాబాద్లో దొరికినంత జాబ్స్ అంత స్పీడ్ అక్కడ లేదు. ఇక్కడే ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, అమెరికాలో లేవు. అక్కడ జాబ్ దొరికిన ఊర్లో అంటే ఇంకా అక్కడే ఉండాలి ఆ ఊర్లో. సో బేసిక్గా మనం అదే మాట్లాడుతున్నాం అవకాశం గురించి. అవకాశం అనేది తరచుగా వీళ్ళకి రాబోతుంది. ఫ్యామిలీ రిలేషన్స్ పరిస్థితి ఏంటి గురుగారు? ఫ్యామిలీ రిలేషన్స్ చాలా మంచి పాయింట్ మాట్లాడారండి. ఫ్యామిలీ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగుంది. చాలా హ్యాపీగా ప్రేమ అనురాగాలు, చాలా మాట కూడా, ఈ మాట మాట్లాడకపోతే అయిపోతుంది కదా. ఈ మాట మాట్లాడేస్తే పెద్ద పెద్ద గొడవలు. జనరల్గా మనకు జరిగేది ఏంటంటే మాట మాట్లాడతాము, తర్వాత అరే ఎందుకు మాట్లాడాను అబ్బా అనుకుంటా, పెద్ద గొడవ అవుతుంది. ఈసారి ఏంటంటే వీళ్ళు నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటారు. అంటే మాట మాట్లాడారు, అసలు జస్ట్ చూస్తూ ఉంటారు ఇట్లా. 2వ ఇంట్లో మాట, దాని ప్రభావము తక్కువ ఉంది బాగా. సో మాట్లాడారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానాలు ఇవ్వరు, మాట్లాడరు, ఇలా తలుపుతారు అంతే. చేసేద్దాం వేసేది ఏముండదు అక్కడ యాక్చువల్గా. సో తల ఊపడము, దాన్ని ఎలాగైనా ఏ గొడవ రాకుండా చేయడము, ఆ జాబ్ తెచ్చుకోవడము, ఆ వ్యాపారాన్ని దాంట్లో ఉన్న పిప్పిని లాగేయడము, అంటే డబ్బు అర్జన చేసుకోవడము, మాటలు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాటలు ఉండనివ్వడము, డబ్బు కోసం, సక్సెస్ కోసం. సో కానీ దీనివల్ల జరిగేది ఏంటంటే స్త్రీ వల్ల ఇబ్బందులు రావచ్చు. డబ్బు కోసం ప్రతిదీ చేయకూడదు కదా, ధర్మం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. సో మనము డబ్బు కోసం ప్రతిదీ చేసుకుంటూ వెళ్తే, ధర్మాన్ని పాటించకుండా స్త్రీ వల్ల ఇబ్బంది వస్తుంది. శుక్రుడు ఇబ్బంది పెడతాడు. స్త్రీ కావచ్చు, శుక్రుడు అంటే మీడియా అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, ఒక అలోపతిక్ టాబ్లెట్ అవ్వచ్చు, శుక్రుడికి సంబంధించింది ఏదైనా ఇబ్బంది పెడుతుంది. ఒక టాబ్లెట్ చాలు మనిషిని ఇబ్బంది పెట్టడానికి.
సో ఏదో రకంగా ఇబ్బంది అనేది శుక్రుడి వల్ల ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ చాలా పాజిటివ్. మీ వ్యాపారం సక్సెస్ అవుతుంది, మీ జాబ్ మీకు వచ్చేస్తుంది, మీ ఇమోషనల్ బ్యాలెన్స్ కూడా సెట్ అవుతుంది. కానీ శుక్రుడి వల్ల ఒక దెబ్బ తగులుతుంది గ్యారంటీ జూన్ మాసం. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ఈ టైంలో? ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగున్నాయి, మీరు చేస్తే మీకు సక్సెస్ అవుతుంది, నో డౌట్ దాంట్లో. ఈ మాసం మీకు ఆర్థికంగా అయితే చాలా బాగుంది. స్టూడెంట్స్ పరిస్థితి? స్టూడెంట్స్ కూడా ఏ ఇబ్బంది లేదు, విపరీతమైన తెలివితేటలు ఉన్నాయి. చెప్పాను కదా, ఈసారి చాలా ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. కానీ మీరు దానికోసం పిచ్చి పిచ్చి దారులు, తప్పు దారులు వేస్తారు, అది వద్దంట. ఏ విషయాల్లో మరి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు? ఏం లేదు, ఇప్పుడు డబ్బు కావాలంటే వీడు చచ్చినట్టు తప్పుదారిలో వెళ్తాడు. అవకాశం ఉంది, మార్గం ఉంది, వెళ్తాడు, చేస్తాడు కదా. నాకు వద్దు అని అంటే డబ్బు వస్తుంటే అధర్మ మార్గము తెలుసు, అయినా వెళ్తున్నాడు. నువ్వు తప్పు చేస్తేనే కదా అధర్మ మార్గంలోకి వెళ్ళావు. సో దెబ్బ తగులుతుంది. సరే, ఒకవేళ మాకు దెబ్బ తగలకూడదు అంటే వదిలేయండి ఆ డీల్ని, వదిలేయండి ఆ జాబ్ని అంట. మాట్లాడేటప్పుడు సమాధానం ఇచ్చి గొడవ పెట్టుకొని ఫినిష్ చేసుకుంటే అక్కడే అయిపోయింది. లేదు, అసలు మీరు మాట్లాడరు, జవాబులు ఇవ్వరు, అవసరమైంది మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది చెప్పరు, ఆ డబ్బు కోసం అన్ని సైలెంట్, 10 మంది నాశనమైనా పర్లేదు, అదే కనిపిస్తుంది. సో కర్కాటక రాశి మీ ఇష్టం, మీకు 2 దారులు ఉన్నాయండి, ఒకటి అధర్మం, ఒకటి ధర్మం. ఈ నెల మీకు మంచి టెస్టింగ్ మాసం, ఇది చూసుకొని మీరు నిర్ణయం తీసుకోండి అంట. ఇక విశేషంగా వీళ్ళు మరి ఈ నెల ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? చూడండి, చేసిన తప్పుకి అనుభవించక తప్పదు. పరిహారం అంటే నేను ఒకటే చెప్తా, అవకాశం వదులుకుంటావా డబ్బు రాదు, అవకాశం వాడుకుంటావా తప్పుదారి తొక్కాల్సి వస్తుంది. నేనేం చెప్తాను, ఎక్కడ మిడిల్లో ఒకటి ఉంటుంది, దాన్ని పట్టుకోమంట. సమ్వేర్ ఇన్ ద మిడిల్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్, దేర్ ఈజ్ ఎ వే, దేర్ ఈజ్ ఎ హోప్. సో ఆ సరైన దారి, డబ్బులు వస్తాయి, సరైన ధర్మ మార్గంలో కూడా ఉంటాము. అప్పుడు శుక్రుడు కూడా ఇబ్బంది పెట్టాడు. శుక్రుడు ఇబ్బంది పెడితే గుప్త రోగాలు కూడా వస్తాయి, యూటీఐ ఇన్ఫెక్షన్, ఇంకా చాలా ఉంటాయి, ఏదైనా జరగవచ్చు ఈ మాసం. సో అందుకనే చెప్తున్నా, తప్పు చేయకండి, కష్టాలు కొని తెచ్చుకోకండి. సరైన మార్గంలో మనం ట్రావెల్ చేయొచ్చు. డబ్బు 2 రూపాయలు తక్కువ వస్తాయి కానీ బాగా వస్తాయి, అదే నేను చెప్పేది. రెమెడీస్ చేసుకుంటారంటే అదే శుక్రుడికి సంబంధించింది చేసుకోండి. శుక్రుడు అంటే మనకు లక్ష్మీదేవి, విజయలక్ష్మీదేవి, విజయలక్ష్మి, గజలక్ష్మి, అష్టలక్ష్మి. బేసిక్గా అష్టలక్ష్మి గుడికి వెళ్ళి ఆమెకు మాట ఇవ్వండి, నాకు లక్ష్మి కావాలి, ధనలక్ష్మి కావాలి, కానీ నేను ధర్మం పాటిస్తాను అని చెప్పండి, చాలు, మీకు సక్సెస్ తప్పకుండా వస్తుంది. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు గురుగారు.